ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో జరుగుతున్న 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో డాక్టర్ సురేంద్రబాబు రచించిన పరీక్షల్లో విజయానికి 18 సూత్రాలు అనే పుస్తకాన్ని జయప్రకాష్ నారాయణ ఆవిష్కరించారు. పిల్లల్లో ఒత్తిడికి దూరం చేసేందుకు ఈ పుస్తకం ఎంతో దోహదపడుతుందని అన్నారు. బట్టి చదువులకు స్వస్తి పలకాలని, అప్పుడే విద్యార్థులు వారు అనుకున్న రంగాలలో రాణిస్తారన్నారు. పిల్లల భవిష్యత్తుకు మార్కులు ప్రామాణికం కాదనే విషయాన్ని గమనించి వారి నైపుణ్యాన్ని పెంపొందించుకునేలా తోడ్పాటు అందించాలన్నారు. ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో జరుగుతున్న 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో డాక్టర్ సురేంద్రబాబు రచించిన పరీక్షలో విజయానికి 18 సూత్రాలనే పుస్తకాల్లోని లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల ఒత్తిడిని దూరం చేసేందుకు ఈ పుస్తకం ఎంతో దోహదపడుతుందని అన్నారు. బట్టి చదువులకు స్వస్తి పలకాలని, అప్పుడే విద్యార్థులు వారి అనుకున్న రంగాలలో రాణిస్తారన్నారు. ఈ పుస్తకం పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా చదవాలని, అప్పుడే పిల్లల భవిష్యత్తుపై అపోహలు తొలగిపోతాయన్నారు. ప్రయత్నం లేకుండా పనికి రాకుండా వెళ్ళవేసే పాఠాలను చెప్పి పిచ్చి పిచ్చి పరీక్షలు పెట్టి విజయానికి అర్థాన్ని నిర్వచనాన్ని దారుణంగా ఇచ్చి ఆ పిల్లల బతుకులు నాశనం చేస్తున్నాం, సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాం. ఇది మన వల్ల వచ్చిన సమస్య. దానికి తగ్గట్టు వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంలో ఇవాళ సోషల్ మీడియా అర్థం చేసుకోవడం దేవుడు కూడా తరంగా మనందరికీ కూడా గందరగోళంగా. ఈ ఆటుపట్లు తట్టుకునే అవకాశాన్ని పిల్లలకు ఇవ్వాలి. నిజమైన విద్యా బోధన, నిజంగా ఎదగటం అంటే ఏమిటో వాళ్ళకి నేర్పాలి. మనం నేర్చుకోవాలి. మనలో పిల్లల భవిష్యత్తు పట్ల అభద్రతను పోగొట్టుకోవాలి. పిల్లో ఆసక్తి ఉన్న అంశం మీద దృష్టి పెట్టినట్టుగా ఏమైపోతారో అన్న భయం మనకున్నట్టయితే, అలా వద్దాన్నా అని చెప్పని వాళ్ళని ఆసక్తిని చంపేస్తే పిల్లలకు ద్రోహం చేస్తున్నాం, మన మనసును ఖేతపరచుకుంటున్నాం. అంచేత ఇది కేవలం ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టుగా పిల్లలకు మాత్రం తల్లిదండ్రులకు అవసరం. నేను చాలా ఆశావాది. సురేందర్ లాంటి వాళ్ళు సమాజంలో ఉన్నంతకాలం అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకెప్పటికి కూడా వెన్నుతట్టి మనం లేపుతున్నంతకాలం, మనకు మార్గాన్ని చూపెడుతున్నంతకాలం ఖచ్చితంగా ఈ దేశంలో ఈ సమస్యలు మనం పరిష్కరించుకుంటాం. పుట్టిన ప్రతి బిడ్డకి అవకాశాన్ని ఇస్తాం. ఏ తల్లి గర్భాన్ని నేను పుట్టానని కన్యుడి కార్చే అవసరం లేకుండా ఆ బిడ్డల బతుకులకి ఒక మార్గాన్ని చూపెడతాం.